భారతదేశంలో తొలిసారిగా జాతీయ కృత్రిమ మేధస్సు పరిశోధన సంస్థను స్థాపించిన రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్ ప్రభుత్వం గాంధీనగర్లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అనగా గిఫ్ట్ సిటీలో ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ఆమోదించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం నమూనా కింద జాతీయ కృత్రిమ మేధస్సు పరిశోధన సంస్థను స్థాపించిన భారతదేశంలో గుజరాత్ మొదటి రాష్ట్రంగా అవతరించింది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 ప్రకారం లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఐఏఐఆర్ఓ జనవరి 1, 2026న కార్యకలాపాలను ప్రారంభించింది. గోవాలో కొత్తగా ప్రకటించిన 3వ జిల్లా పేరు ఏమిటి? కుషావతి. దక్షిణ గోవా గుండా ప్రవహించే పురాతన కుషావతి నది పేరు మీద గోవా తన 3వ జిల్లాను కుషావతిగా ఏర్పాటు చేయనుంది. ఈ నది చాళుక్యుల కాలం నాటి చారిత్రక కాలం నుండి గోవా యొక్క పురాతన భౌగోళిక స్వరూపం, సంస్కృతి, జీవనోపాధి మరియు పర్యావరణ గుర్తింపును ప్రతిబింబిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం క్యూపెం వద్ద ఉంటుంది. నది వెంబడి లాటరైట్ రాళ్లపై ఉన్న ఉజ్గలిమల్ శిలాచిత్రాలు ఉంటాయి. ఇటీవల శీతాకాల తుఫానైన ఎజ్రా ఏ దేశాన్ని తాకింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీన్ని బాంబ్ సైక్లోన్ అని కూడా అంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతటా ఒక శక్తివంతమైన శీతాకాల తుఫాను వేగంగా తీవ్రమై వింటర్ స్టార్మ్ ఎజ్రా అనే బాంబు తుఫానుగా మారింది. మంచు తుఫాన్లు, బలమైన గాలులు మరియు విద్యుత్ అంతరాయాలతో 58 మిలియన్లకు పైగా ప్రజలు శీతాకాల తుఫాను హెచ్చరికల కింద ఉన్నారు. 24 గంటల్లో వాతావరణ పీడనం బాగా పడిపోయినప్పుడు బాంబు తుఫాను ఏర్పడుతుంది. డిసెంబర్ 2025లో తైవాన్ చుట్టూ చైనా ప్రారంభించిన పెద్ద ఎత్తున సైనిక వ్యాయామం పేరు ఏమిటి? జస్టిస్ మిషన్ 2025. చైనా ఇటీవల తైవాన్ చుట్టూ జస్టిస్ మిషన్ 2025 పేరుతో పెద్ద ఎత్తున లైవ్ ఫైర్ సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఈ విన్యాసాల్లో యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ఫైటర్ జెట్లు, బాంబర్లు, డ్రోన్లు మరియు రాకెట్ దళాలు పాల్గొన్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్కు ఉత్తరం మరియు నైరుతి దిశలో సముద్ర లక్ష్యాలపై లైవ్ ఫైర్ శిక్షణను నిర్వహించింది. చైనా ఈ విన్యాసాలను తైవాన్ స్వాతంత్రం మరియు విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా హెచ్చరికగా పేర్కొంది. బల్గేరియా దేశం 2026 జనవరి 1 నుంచి అధికారికంగా ఏ కరెన్సీని తన అధికారిక కరెన్సీగా స్వీకరించింది? యూరో. జనవరి 1, 2026న బల్గేరియా అధికారికంగా యూరో కరెన్సీని తన జాతీయ కరెన్సీగా స్వీకరించింది. యూరోజోన్లో 21వ సభ్యదేశంగా అవతరించింది. ఈ మార్పు 2025లో ప్రాథమిక కరెన్సీగా ఉన్న బల్గేరియన్ లెవ్ ముగింపును సూచిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన గోస్ట్ పేరింగ్ అనగా ఏమిటి? ఇదొక వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేయడానికి కొత్త టెక్నిక్. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని గోస్ట్ పేరింగ్ అనే కొత్త సైబర్ ముప్పు గురించి హెచ్చరించింది. ఈ గోస్ట్ పేరింగ్ అనేది హ్యాకింగ్ టెక్నిక్. దీనిలో దాడి చేసేవారు తమ పరికరాన్ని బాధితుడి వాట్సాప్ ఖాతాకు రహస్యంగా లింక్ చేస్తారు. ఇది పాస్వర్డ్లు, సిమ్ స్వాప్ లేదా వినియోగదారు అవగాహన లేకుండా దాదాపు పూర్తి యాక్సెస్ను అనుమతిస్తుంది. వాట్సాప్ పేరింగ్ కోడ్లను నమోదు చేయడానికి వినియోగదారులను మోసగించడం ద్వారా హ్యాకర్లు నియంత్రణ పొందుతారు. 72వ సీనియర్ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? వారణాసి, ఉత్తరప్రదేశ్. జనవరి 4 నుంచి 11 వరకు
వారణాసి 72వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో ఇండియా ఇనిషియేటివ్ కింద ఈ ఛాంపియన్షిప్ జరుగుతుంది. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే 2 మస్కట్లను ఎంపిక చేశారు. అవి నంది ప్రేరణతో నండు మరియు గంగా డాల్ఫిన్ను సూచించే నీర. భారతదేశం అంతటా మొత్తం 72 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నమెంటులో 1000 మందికి పైగా ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. అయ్యనూర్ అమ్మనూరు పండుగ ప్రధానంగా ఏ గిరిజన సమాజానికి సంబంధించినది? కోట. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఉదగమండలం సమీపంలోని సోలూరు కొక్కల గ్రామంలో కోట తెగకు చెందిన అయ్యనూర్ అమ్మనూరు పండుగను జరుపుకున్నారు. తమిళనాడులో కోట తెగను ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహంగా వర్గీకరిస్తారు. ఈ అయ్యనూర్ అమ్మను కేంద్ర గ్రామం మరియు సంరక్షక దేవతగా పూజిస్తారు. విలక్షణమైన సరిహద్దులతో సాంప్రదాయ తెల్లని దుస్తులతో ఆచార్య నృత్యాలు చేయడం ద్వారా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారు. మహారాష్ట్రలోని W35 షోలాపూర్ టెన్నిస్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? వైదేహి చౌదరి. మహారాష్ట్రలోని W35 షోలాపూర్ టెన్నిస్ టోర్నమెంటులో భారత టెన్నిస్ క్రీడాకారిణి అయిన వైదేహి చౌదరి మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. జపాన్కు చెందిన మిచికా ఓజికిని 3 సెట్ల ఫైనల్లో 3-6, 6-3, 6-4 తేడాతో ఓడించింది. ఈ విజయం ఆమె కెరీర్లో 4వ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ సింగిల్స్ టైటిల్ మరియు జూన్ 2024లో చైనీస్ తైపీలో W35 తైపీ ఫార్మోసా కప్ గెలిచిన తర్వాత ఆమెకు ఇది మొదటిది. రష్యా సోయజ్ రాకెట్ ఉపయోగించి జాఫర్-2, పాయా మరియు కౌసర్ 1.5 అనే 3 పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏది? ఇరాన్. ఇరాన్ దేశీయంగా నిర్మించిన 3 పరిశీలన ఉపగ్రహాలైన జాఫర్-2, పాయా మరియు కౌసర్ 1.5లను రష్యాలోని సోయజ్ రాకెట్ ఉపయోగించి అంతరిక్షంలోకి ప్రయోగించింది. పాయా అనేది ఇరాన్ యొక్క అత్యంత అధునాతన ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది అధిక రెజల్యూషన్ చిత్రాల కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఈ ఉపగ్రహాలు జల వనరుల నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ మరియు మ్యాపింగ్పై దృష్టి పెడతాయి. ప్రాళయ క్షిపణుల సాల్వో ప్రయోగాన్ని ఏ సంస్థ నిర్వహించింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఒడిశా తీరంలో ఒకే లాంచర్ నుంచి 2 ప్రాళయ క్షిపణుల సాల్వో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ప్రాళయ అనేది అధిక ఖచ్చితత్వ మార్గదర్శకత్వంతో స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఘన చోదక పాక్షిక బ్యాలిస్టిక్ క్షిపణి. ఇది బహుళ లక్ష్య రకాలకు వేరువేరు వార్హెడ్లను మోయగలదు. ఈ క్షిపణిని హైదరాబాదులోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర DRDO ల్యాబ్లతో కలిసి అభివృద్ధి చేసింది. భారతదేశంలో మొట్టమొదటి 3D ఫ్లెక్స్ అక్వేస్ యాంజియోగ్రఫీ విత్ ఐస్టెంట్ ఎక్కడ ప్రదర్శించబడింది? ఆర్మీ హాస్పిటల్ పరిశోధన మరియు రెఫరల్, ఢిల్లీ. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ భారతదేశంలో మొట్టమొదటి 3D ఫ్లెక్స్ అక్వియస్ యాంజియోగ్రఫీని ఐస్టెంట్తో నిర్వహించింది. ఈ ప్రక్రియ అధునాతన ఇమేజింగ్ను మినిమల్లీ ఇన్వాసివ్ గ్లాకోమా సర్జరీతో మిళితం చేస్తుంది. ఈ గ్లాకోమా అనేది నిశ్శబ్ద పురోగతితో కోలుకోలేని అంధత్వానికి ప్రధాన కారణం. ఈ శస్త్రచికిత్స 3D ఆపరేటింగ్ మైక్రోస్కోప్ను ఉపయోగించింది. కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్.
కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యంను టైగర్ రిజర్వ్గా ప్రకటించాలని సవరించిన ప్రతిపాదనను బీహార్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రతిపాదనను తుది అనుమతి కోసం జాతీయ పులుల సంరక్షణ అథారిటీకి పంపబడుతుంది. కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం బీహార్లోని అతిపెద్ద అభయారణ్యం. ఇది గొప్ప జీవవైవిధ్యం మరియు దట్టమైన అడవులతో కూడి ఉంటుంది. ఇది కైమూర్ శ్రేణిలోని కైమూర్ మరియు రోహతాస్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం కైమూర్ పీఠభూమి మరియు రోహతాస్ పీఠభూమిలోని కొన్ని భాగాలను కలిగి ఉంది. మమడి డౌంబియా ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? గినియా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 86.72% ఓట్లతో జనరల్ మామడియా డౌంబియా గినియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2021లో జరిగిన తిరుగుబాటులో ఆయన అప్పటి అధ్యక్షుడైన ఆల్ఫా కాండేను పదవీచ్యుతుణ్ణి చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. గినియాలో బాక్సైట్ మరియు ఉపయోగించని ఇనుప ఖనిజం పుష్కలంగా ఉంటాయి మరియు డౌంబియా వనరుల జాతీయవాద విధానాలను ప్రోత్సహిస్తుంది. నేషనల్ టెస్ట్ హౌస్ NTH ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది? వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహారం అండ్ ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. నేషనల్ టెస్ట్ హౌస్ భారతదేశంలో అతిపెద్ద బహుళస్థాన బహుళ విభాగ కేంద్ర ప్రభుత్వ పరీక్షా ప్రయోగశాల. నేషనల్ టెస్ట్ హౌస్ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు గుర్తింపు పొందిన ప్రయోగశాలగా ఎంపానెల్ చేస్తారు. ఇది వినియోగదారుల వ్యవహారాల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం అండ్ ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద స్థాపించబడింది.